sorry ass DJ. నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు ప్రజా సమాచారం న్యూస్. అనకాపల్లిలో పందిరి శ్రీను అనే నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా జాయింట్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను. కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు కావస్తుంది. స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 108 మరియు 104 సేవలు ప్రారంభించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించి పార్టీకి కాకుండా సొంతంగా మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి రాజశేఖర రెడ్డి కుమారుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి అభినందనీయము. చోడవరం నియోజకవర్గ సభ్యులు మరియు షుగర్ ఫ్యాక్టరీ అభివృద్ధి స్థానిక రైతాంగానికి కార్మికులకు జీవనాధారం. ఫ్యాక్టరీని తెరవడం వల్ల ఎంతో మంది రైతులకు స్థానిక యువతకు ఉపాధి లభిస్తుంది. గోవాడ మరియు వడ్డాది బ్రిడ్జి వంతెనల పరిస్థితిపై మీరు వ్యక్తం చేసిన ఆందోళనలు చాలా ముఖ్యమైనది. వంతెనలు ప్రమాదకరంగా మారడం వల్ల రవాణా వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. వీటిపై తక్షణమే దృష్టి పెట్టాలి అని కోరుతున్నాము. సంక్షేమం మరియు పాలనపై ప్రశ్నలు, సూపర్ 6 అమలు, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు, మహిళలకు ఆర్థిక సాయం, నిరుద్యోగ భృతి, ఉద్యోగ కల్పన అమలు చేయాలి అని కోరడం ప్రతిపక్ష బాధ్యతగా మా హక్కు. నిత్యావసర ధరలు మరియు పెట్రోల్ ధరల పెంపు వల్ల సామాన్యుడు పడుతున్న ఇబ్బందులను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలి అని కోరుతున్నాము. అందరికీ నమస్కారం. ఉమ్మడి విశాఖ జిల్లా, ప్రస్తుతం అనకాపల్లి జిల్లా, చోడవరం మండలం. నా పేరు పందిరి శ్రీను. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా జాయింట్ వింగ్ సెక్రటరీగా ప్రజెంట్ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాను. అయితే ఈ కూటమి పాలన వచ్చి ఇంచుమించు 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. ప్రజల్ని నమ్మబోటు మాటలు చెప్పి సూపర్ 6 అమలని చెప్పి నిరుద్యోగం నిర్మిస్తాం, మహిళలకు ప్రతి నెల 1500 రూపాయలు ఇస్తాం, యువతకి 1,00,000 ఉద్యోగాలు ఇప్పిస్తాం, లేనిపోని కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈ కూటమి 3 పార్టీలు కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకాన్ని మోసం చేసి ఈవీఎం ట్యాపరింగ్లు చేసి గెలిచి ఈ రోజుకి కూడా గుడ్డు పాలన తప్పించి ప్రజలకి పనికొచ్చే పాలన ఒకటైతే మాత్రం ఏది చేసే దాఖలాలు లేవు. అయితే పార్టీని విమర్శించాలనే ఉద్దేశం అయితే మాది కాదు. ప్రజలు మన ఆంధ్రప్రదేశ్ అనగానే వెనకబడిన ప్రజలు ఎక్కువ మంది ఉన్నారు. పేద ప్రజలకి న్యాయం అయితే జరగట్లేదని మాత్రం 100% బలగుద్ది చెప్తున్నాం. డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 108 పెట్టారు, 104 పెట్టారు, ఫ్రీజ్ పంప్స్ పెట్టారు, ఎన్నో పథకాలు తెచ్చి రైతులకు రుణమాఫీ చేసి అన్ని విధాలుగా ప్రజలకి చనిపోయినా సరే ఎన్నాళ్ళైనా సరే అతను గుండెల్లో నిలిచిపోయే పాలన అయితే అందించారు. అలాగే వారి తనయుడు కూడా 2019 నుంచి 2024 వరకు కూడా 3 సంవత్సరాలు కరోనా మహమ్మారి ప్రపంచం అంతా ఇబ్బంది పెడుతున్నా సరే నిత్యావసర వస్తువులు కానీ, పేషెంట్లకు ఇవ్వాల్సిన కిట్లు కానీ ఏది కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా 5 ఏళ్లు మంచి సుపరిపాలన అందించి ఈ రోజు ఈ కూటమి పాలన వల్ల జగన్ ప్రజల్లో దేవుడైపోయినాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మ నీరాజనాలు పడుతూ ఉన్నారు. కారణం, మీరు ఎందుకు కళ్ళబొల్లి మాటలు చెప్తున్నారు, ప్రజలు ఎందుకు మోసం చేస్తున్నారు? ఏమనంటే నేను విజనున్న లీడర్ని అంటున్నారు, వాళ్ళు అనుభవం ఉన్నది అంటున్నారు. ఏంటి మీ అనుభవం ఎక్కడున్నదో చెప్పాలి కదా. మీరు మీ అనుభవాలు ఎక్కడున్నాయి, మీ తీరు ఎక్కడున్నది? ప్రజలకి పనికొచ్చే పనులు మీరు కంపెనీలు తీసుకొస్తున్నాను అంటున్నారు. డొల్ల కంపెనీలు ఎక్కడున్న కంపెనీలు? మీ చుట్టాలకి, బినామీలకి 1000 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని రూపాయికి, పావలాకి, అర్ధనాకి ఇచ్చేసి ఇదా మీరు చేసే పాలన? 100 రూపాయలు ఉండవలసిన పెట్రోల్ ఈ రోజు 115 రూపాయలు చేశారు. ఓకే, ఇది అయిపోయింది. ఎక్కడో ఢిల్లీలో గల్లే తిరిగే సీఎం రమేష్ గారు నేను వచ్చేసి మీకు బ్రిడ్జీని కడతాను, మిమ్మల్ని ఉద్ధరిస్తానన్నారు. ఎక్కడో ఉద్ధరించారు. 40,000 మంది ఓటర్ షేరింగ్ ఉన్న మన షుగర్ ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటి చెప్పండి. ఈ రోజు ఏంటైంది మన పరిస్థితి, మన ఫ్యాక్టరీ పరిస్థితి ఏంటని చెప్పండి. నీటిలో మునిగిపోయి వినుపు మొక్కలు అమ్మించుకొని, మొలాసెస్ అమ్మించుకొని ఫ్యాక్టరీని గుడ్డుకాలం చేసేసారండి. 2 నియోజకవర్గ ప్రజలు 40,000 మంది ఓటు షేర్తో అంటే లక్షల ప్రజల కుటుంబాలు రోడ్డు మీద పడిపోయి దీనికి ఏంటి అసలు చెప్పండి. మీరు ఏదో కంపెనీలు తీసుకొస్తానన్నారు సీఎం రమేష్ గారు, మీరేం తీసుకురావద్దు. ఉన్న మా షుగర్ ఫ్యాక్టరీని తెరిచి మా రైతాంగాన్ని, మా పేద ప్రజల్ని అందరినీ కాపాడవలసిందిగా మీకు మరొకసారి ముఖ్యంగా నేను కోరుతున్నాను. రాజకీయం కోసం మాట్లాడే మనిషిని అయితే నేను కాదండి. ప్రజలు కావాలి, ప్రజలు బాగోవాలి, ప్రజలు బాగుంటుంది. మీరు ఎక్కడున్నారు చెప్పండి. ఎంపీ ఎక్కడ? మీరు ఏ రోజైనా వచ్చారా? చోడవరం కానీ, మాడుగులు కానీ, అనకాపల్లి కానీ, పైకిరాపేట కానీ, ఎక్కడ నర్సీపట్నం కానీ ఈ 7 నియోజకవర్గాల్లో మీరు ఒక ఫ్రెష్ మీట్ పెట్టారా? ఒక పనికొచ్చి పని చేశారా? గోవాడ బ్రిడ్జిలు కూలిపోయే స్థితికి వచ్చేసి ఇసుక తవ్వకాలు, మాఫియాలు, ల్యాండ్ మైనింగ్లు అన్ని కూడా అన్ని అరాచకాలు, బిల్లులు, డబ్బులు పెట్టేశారు. ఓకే, మేమేమనలేదు. వడ్డాలు బ్రిడ్జి కడతానన్నారు.
విజయవాడలో పెట్టి మిని వచ్చిన 30 రోజుల్లో కడతానన్నారు. 2 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఏది బ్రిడ్జిలు అయ్యి, రోడ్లు అయ్యి, సరైన సదుపాయాలు లేవు, ఏమీ లేవు. ఈ పాలన అయితే మాత్రం ప్రజలు 2029లో మళ్ళీ సస్యశ్యామలుగా డాక్టర్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ సీఎం అవుతారని చెప్పేసి నేను కటాకంచంగా మొహమాటం లేకుండా చెప్తున్నాను. ప్లీజ్ ఇప్పటికైనా సరే తెలుసుకోండి. ప్రజలు ఉపయోగపడే పనులు రాష్ట్రంలో ఎప్పుడైనా సరే మనం బ్రతుకున్నప్పుడు, మనం లేనప్పుడు కూడా మన కోసం విజన్గా చెప్పుకునే పనులు చేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధి పథకంలో నడిపించండి. మంచి మంచి కంపెనీలు తీసుకొచ్చి యువతకి ప్రోత్సాహం కల్పించండి. అన్నీ చేయండి. అందరూ మెచ్చుతారు. మా నలుగురికి పనికొచ్చి పనులు చేస్తే ఎవరైనా చేస్తారండి. ఎందుకండి అన్ని ఏం చేశారు చెప్పండి. ఎప్పుడూ ఉండే పేదరికం ఇంకా పేదరికంలోకి వెళ్ళింది. ఏమీ బాగుపడలేదు. మొత్తం సర్వనాశనం, షుగర్పేట సర్వనాశనం అయిపోయింది. అన్ని విధాలుగా బోల్డ్ ఇబ్బందులు పడి వలసలు పోయి బ్రతుకుతున్నారు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ. దయచేసి నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మీరు ముగ్గురు ఇప్పుడు వరకైనా సరే కొంచెం పేద ప్రజలకు అన్ని విధాలుగా ఆదుకొని మంచి కార్యక్రమాలు మీరు కొత్తగా ఏం చేయాలి. మీరు ఎలక్షన్ లో మేనిఫెస్టోలో పెట్టిన సూపర్ 6 పథకాలన్నీ కూడా అమలు చేసి మా సోడవరం నియోజకవర్గం, మా షుగర్పేటను మళ్ళీ పూర్వవైపులు తప్పించి మాకు అన్ని విధాలుగా ఆదుకుంటారని మరీ కోరుతున్నాం. జై హింద్.